నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విజయవాడ కృష్ణలంకలో 25 ఏళ్ల యువకుడు, ఆయన కాపు యువకుడు అని వైసీపీ చెప్తోంది. ఆఫ్ కోర్స్ కాపు యువకుడే. ఆయన అదృశ్యమయ్యాడా, మృతి చెందాడా అనేది 2 రకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇందులో నిన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఇందులో కేవలం సిఐని సస్పెండ్ చేస్తే సరిపోదు, ఇందులో డీజీపీ అలాగే కమిషనర్ భాగస్వామ్యం కూడా ఉంది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మృతుడి అదృశ్యమైన వ్యక్తి యొక్క చిన్నమ్మ ఆవిడ డీజీపీ కార్యాలయానికి వెళ్ళి ఇట్లా తమ కుమారుడు కనపడలేదని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదని ఆవిడైతే చెప్పింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను రిపీట్ చేశారు. సో ఏమంటారు, ఇందులో వైఫల్యం కనిపిస్తుందా, ప్రభుత్వ వైఫల్యం? ఎప్పుడండి దగ్గర మే 4 అనుకుంటాను ఆయన్ని. మే 9వ తారీఖు, మే 4, 9వ తారీఖులో మార్కాపురం నుంచి అరెస్ట్ చేశారు. దగ్గర 40 రోజులు పైన అయింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, గౌరవ హైకోర్టులో అది హెవియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్ ఉంది. 29వ తారీఖు నాడు పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ప్రొడ్యూస్. లేకపోతే తమిళనాడులో రీసెంట్ పాస్ట్లో ఒక లాక్ ఆఫ్ డెత్, ఇఫ్ యూ కెన్ రియల్లీ రీకలెక్ట్, ఒక గౌరవ పోలీస్ ఉద్యోగిని ఆవిడ తన సహచరులు చేసిన దురాఘాతాన్ని గౌరవ న్యాయస్థానం దృష్టిలోకి తీసుకొచ్చింది. తర్వాత ఆ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. తర్వాత పోలీస్ వ్యవస్థ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఇన్ ద ఇండియన్ హిస్టరీలో లాకప్ డెత్లు చాలా ఉన్నాయి. తర్వాత ఈ ఆపరేషన్ కగార్ అని ఇప్పుడు కానీ గతంలో నక్సలైట్లు ఎదురుకాల్పుల్లో చనిపోయిన వాళ్ళని కూడా ఐడెంటిఫికేషన్స్ చేసి వాళ్ళ బాడీలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అప్పచెప్పి కానీ సర్కమ్స్టాన్సెస్లో పోలీస్ వ్యవస్థ దాన సంస్కారాలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి చెప్పాలంటే ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒకరు గౌరవ రాజశేఖర రెడ్డి గారు, గౌరవ కేసీఆర్ గారు, ఈ దిశా చట్టం రాకమునుపు ఒక ఆడపిల్లలతో చేసిన కొన్ని కోతి పనులకి సజ్జనార్ గారికి ఇచ్చిన ఒక సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్కి ఎన్కౌంటర్ జరిగింది. సో ఇట్లాంటి పరిణామాలు చూసిన భారతదేశంలో దిస్ ద ఫస్ట్ అవర్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ ఒక లాకప్ డెత్ మరణానంతరం బాడీ మిస్ అవడం అన్నది రేపు 29వ తారీఖు గౌరవ న్యాయస్థానం పరిధిలో తేటతెల్లం అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇంత బుల్డోజింగ్, ఇంత బొంబార్డింగ్ జరుగుతుంటే గ్యారంటీగా అతను బతికుంటే ఎక్కడో దగ్గర ప్రొడ్యూస్ చేసి ఉంటారు. సో ఇక్కడ గ్యారంటీగా అది జరగట్లేదు కాబట్టి ఊహలు నిజమవుతాయన్న కోణం ఎక్కువ అవుతుంది. లేదంటే ఏ టెక్నాలజీ రూపంలో ఏదైనా మనిషిని అక్కడ ప్రజెంట్ చేసిన కోర్టులో నేనైతే ఆశ్చర్యపడి వీళ్ళు తెంగరతనానికి ఇక్కడ జరుగుతుంది. జాగ్రత్తగా గమనిస్తానండి ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ సిఐ నాగరాజ్. ఆయన ఒక అతను సూసైడ్ ఉంది, నేను మీకు ఆ వీడియో పంపిస్తాను, వెనకాతలు చేయండి. అతను ఎస్సీ, అతనికి సంబంధించిన సామాజిక వర్గాన్ని పోలీస్ స్టేషన్కి పిలిచి కొట్టిన తర్వాత రెండోసారి మళ్ళీ ఎంక్వైరీకి పిలిస్తే భయం పారంతులకు గురి అతను సూసైడ్ చేసుకుని వనడవాంగంలో ఇస్తూ చచ్చిపోయాడు అతను. సో తదనంతరం దీనికన్నా ముందు ఇంకోటి, ఇప్పుడు జరిగిన ఈ కుర్రాడు హత్య కన్నా ముందు ఇతను రాత్రి గంజాయి బ్యాచ్ల్ని వాళ్ళని ఎంటపెట్టి కొడుతూ ఉంటాడు రాత్రులు పికెటింగ్ టైప్లో. కరెక్టే, ఆ పిచ్చి పనులు చేసే వాళ్ళని పోలీస్ వ్యవస్థ ఆ విధంగా శిక్షించడం కరెక్టే. కానీ రీసెంట్ డెవలప్మెంట్ ఏం జరిగిందంటే, ఇతను ఆ కృష్ణానది బ్యారేజ్ పైన వీళ్ళు ఎవరైతే ఈ విధంగా చేస్తున్న వాళ్ళని ఎంటపెట్టి కొట్టే దగ్గర వాడు పైనుంచి కింద గెంతేసాడు. ఆ కృష్ణానదిలో పడిపోయి చచ్చిపోయాడు. ఓకే, వాడి బాడీ ఇప్పుడు దొరకలే. వాడు అనాథ అవ్వచ్చు, లేదంటే రోడ్డు మీద దగ్గర అవ్వచ్చు, వాడు టెల్స్. ఇవాళ ఇతనికి సంబంధించిన ఫ్యామిలీ నిలబడింది కాబట్టి ఇతను వీళ్ళ మావయ్య గారు ఎవరైతే ఉన్నారో ఇతను హ్యాపెన్ టు బి వంగవీటి మోహన్ రంగ గారు అనుచరుడు. ఈ ఎలక్షన్స్ ముందు వీళ్ళు జనసేన పార్టీతో ఎలైన్ పార్టీ క్యాంపెయిన్ చేశారు. ఇది ఖచ్చితంగా వాళ్ళ ఐడెంటిటీ కార్డుతో సైతం చూపిస్తున్నారు. చూపిస్తున్న దగ్గర అక్కడ కాపు అన్న పదం ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ దౌర్భాగ్యకరమైన సిచ్యువేషన్ ఏంటంటే, జర్నలిజం చదువుకుంటున్న లేదా జర్నలిస్ట్గా పనులు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక మనిషి మరణానంతరం మన ఇంట్లో కుటుంబ సభ్యులు చచ్చిపోయినా పలానా వాళ్ళు మా అంకుల్ చనిపోయారు ఏదని కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళినా బాడీని బయట పెట్టారని అడుగుతాం. అట్లీస్ట్ మన అంకుల్ బాడీ బయట పెట్టారని కూడా అడగం. అవునంటారు కదంటారు. అవును. అలాంటిది దానికి క్యాస్ట్ యాడ్ చేయడం ఎంతవరకు సమంజసం? సో ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఓ జర్నలిస్ట్
ప్రాస్పెక్టివ్లో అయితే నేను గ్యారంటీగా దాన్ని ఖండిస్తాను. అది నాట్ యాక్సెప్టబుల్. బట్ ఈ సిఐ అన్న వ్యక్తి యొక్క ఆగడాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి 3rd డిగ్రీ అప్లై చేసే అంత సామర్థ్యం ఉన్నా సరే ఎరోనియస్ సర్కమాస్టెన్స్ అంటారు వాటిని. రాజ్యాంగం ఒప్పుకుంటుందా సార్? ఒప్పుకోదు కదా. లా ఆఫ్ ల్యాండ్ అయితే 3rd డిగ్రీని 80% పోలీసులు మన మీద జులుం చేయడానికి లేదండి, ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న తప్ప. అంటే వాళ్ళు కొన్ని బ్రూటల్ కేసెస్ కొన్ని ఉంటాయి, వాటిల్లో ఇప్పుడు కసబులాటోడిని తీసుకుందాం. ఏం చేశారు? అని కొట్టలేక చంపలేక చట్ట ప్రకారం అంతే. ఇప్పుడు దీని నెక్స్ట్ లెవెల్ అదే కదా. నేను కూడా చెప్తుంది, సబ్జుడీస్ అవుతుంది మన అనవసరం స్టేట్మెంట్లు ఇవ్వడం. ఏదైనా కారణం వల్ల 29వ తారీఖున అతన్ని ఆ కుర్రాన్ని ప్రొడ్యూస్ చేశారు అనుకోండి, మనకు వ్యవస్థ మీద నమ్మకం పోగొట్టుకుని కూర్చోలేము కదా. ఎవరో ఒకళ్ళిద్దరు కోతి పనులు చేయొచ్చు పోలీసుల్లో. కానీ ఇక్కడ మీకు ఒకటి నేను బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక హోమ్ డిపార్ట్మెంట్ కానీ లేదా ముఖ్యమంత్రి గారు సింగపూర్ పర్యటన తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అయింది. నేను ఇమీడియట్గా సస్పెండ్ చేయకుండా ఏఆర్కి అటాచ్ చేసి ఏలూరు రేంజ్ పంపించడం ఏంటి? సో ఇది ఫస్ట్ థింగ్. ఇది తర్వాత అక్కడ ఒక ఈ సూసైడల్ టెండెన్సీ, ఆయన మరణవాంగ్మూలం ఇచ్చే చచ్చిపోయిన వాడికి 15 లక్షలతో మొదలై 50 లక్షలు సెటిల్మెంట్ అయింది. ఇక్కడ కూడా ఇది సెటిల్మెంట్కి జనసేన పార్టీ త్రూగా వెళ్తున్నారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చెప్తున్నారు. ఆవిడ అడ్వకేట్ స్థాయిలో ఉన్న ఆవిడ చాలా బుల్డోస్ చేస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళ మాయ గారు అయితే ఐడి కార్డు చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీలో ఇతను ఒక్కడే ఇలాంటి పిచ్చి పనులు చేసుకుంటున్న వ్యక్తి కింద వాళ్ళు అట్రిబ్యూట్ చేసి మాట్లాడుతున్నారు. దే ఆర్ నాట్ ఓనింగ్ ఇట్. కాబట్టి వాళ్ళ అమ్మగారు చూపిస్తున్న కేసుల్లో కనుక చూస్తే ఇతని మీదే అంత రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయలేదు. ఈ మధ్య ఇప్పుడు ఈ తబేలా ఛానల్లో రౌడీ షీట్ అంటారా మాట్లాడుతున్నారు. అతని మీద రౌడీ షీట్ కూడా లేదు. ఓకే, ఈ 10 రోజుల్లో వచ్చిన డెవలప్మెంట్. సో ఇంత తీవ్రత అన్న దగ్గర ఒక మనిషిని చంపేసేంత నేపథ్యానికి ఒక సిఐ ఎట్లా, అట్ వాట్ సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ ఈస్ క్యారింగ్ ఇట్. పైపచ్చు అంబటరాంబాబు గారు చెప్తున్న దాని ప్రకారం అయితే గోర్లు ఆర్ఎంపీ డాక్టర్లతో పేకడం ఏంటిది? నేను ఇంకో కుర్రాడు ఎవడో అతనితో అరెస్ట్ అయినవాడో లేకపోతే అతనితో ఉన్నాడో చెప్తున్నాడు హౌ బ్రూటల్లీ ఈజ్ బిహేవింగ్ అన్నది. పర్లేదు నేను చచ్చిపోయినా అంటే ఏంటిది? ఒక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ మీద కానీ దేని మీద మనకు గౌరవం పెరగాలి. కానీ వ్యవస్థ మీద గౌరవం తగ్గించుకునే పనులు ఎవరో ఒకరు ఇద్దరు చేస్తున్నప్పుడు డీజీపీ గారి స్థాయో, ఎస్పీ గారి స్థాయో, ఐజీ గారి స్థాయో ఇన్స్టెంట్ రియాక్టివ్ మూడ్ కావాలి కదా. అంటే ఆ గాది సాయికృష్ణ అనే వ్యక్తి, ఆ కుర్రవాడి పిన్నతల్లి ఆవిడ కూడా స్వతహాగా లాయర్ అంట. ఆవిడ కూడా వెళ్ళి ఎప్పుడైతే అతన్ని అరెస్ట్ చేశారో కోర్టులో ప్రవేశపెట్టకపోయేసరికి ఆవిడ వెళ్ళి డీజీపీకి కూడా కంప్లైంట్ చేశారట. కానీ దానికి కూడా ఎలాంటి స్పందన లేదు వారి నుంచి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అవుతారని ప్రతిపక్ష నేత. పోలీస్ వ్యవస్థ అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయమన్న తదనంతర పరిణామం హేబియస్ కార్పస్ అండి. బట్ సస్పిషియస్ కండిషన్స్ లో మాకు మనిషి ఎటు తీసుకెళ్లారో తెలియదు అన్న దాని మీద కుటుంబానికి ఉన్న ప్రివిలేజ్ అది. సో దిస్ ఇస్ వెరీ రిడిక్యులస్. జరగని పని ఇది. ఆయన సిఏ గారిని డిస్మిస్ చేయడం అన్నది కాకుండా ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం తమిళనాడు తరహా శిక్షించినా నేను ఆశ్చర్యపడను. ఎంటైర్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఎంటైర్ ఎఫెక్ట్ ఉంటుంది ఇది. ఓకే, అంటే ఇది డీజీపీ వరకు వెళ్ళే అవకాశం లేదంటారా? కమిషనర్ ఎందుకు ఉండదండి? ఓకే, ఇప్పుడు ఇది 40 రోజులు నిడివిలో వాళ్ళకి ఎవరికి సంబంధం లేదంటే హోంమంత్రి గారి ప్రతిస్పందన ఏది? ఓకే, ఇప్పుడు అట్లీస్ట్ ఆవిడ డీజీపీ గారు హోంమంత్రి గారి సమన్వయంతో ఒక స్టేట్మెంట్ ఉందనుకోండి. సో ఇంతకు ముందు కూడా ఒక ఏడాది క్రితం అనుకుంటా తెనాలిలో ఐతా నగర్ అనే ప్రాంతంలో 3 యువకుల్ని కూర్చోబెట్టి వాళ్ళ అరికాళ్ళ మీద వాచ్ పెట్టేట్టు కొట్టారు అక్కడ 3. అది గంజాయి నెపం పెట్టారు. గంజాయి కానీ తీరా చేస్తే అది ఒక ఆడపిల్ల విషయంలో ఆ సిఐ ఓవర్ యాక్షన్, ఇందులో కుర్రాడు దీన్ని మిస్ఫైర్ అయ్యి అది అక్కడికి లీడ్ అయింది. అంటే మనం ఈ 3rd డిగ్రీలు కానీ లేదంటే ఈ పోలీసులు జులుం వ్యవహరించడం కానీ ఇవన్నీ కొంత పేదల మీద ఎవరికైతే పవర్ ఉండదో వాళ్ళ మీద జులుం చూపిస్తారు. కానీ పెద్ద వ్యక్తులు, ఆర్థికంగా స్థితిమంతులు, క్రైమ్ చేసిన వ్యక్తులు, వీళ్ళనైతే ఆ తరహా ట్రీట్మెంట్ ఉండదు అనేది ఒక విమర్శ ఉంది. 2 ఉన్నాయి సార్ ఇక్కడ. ఇంకోటి అక్కడ పడమట అనుకుంటా, పడమట పోలీస్ స్టేషన్లో అక్కడి నుంచి ఒక గంజా లారీని పట్టుకొని అది హై లెవెల్ అని తెలిసిన వెంటనే స్పాన్ ఆఫ్ నో టైం అని వదిలేశారు. 2 స్కార్పియోలతో ఒళ్ళుపోయి కళ్ళతో 2 మదం ఎక్కి కొట్టుకున్నారు. ఏది వాళ్ళ మీద ఏది స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు వదిలేరు. మరి వాళ్ళ మీద 3rd డిగ్రీ ఇలాంటి ఉండాలి కదా, స్టేషన్ మర్డర్లు ఇలాంటి ఉండాలి కదా. అందుకే మీరు అన్నట్టు సామాన్యులకు ఒకలాగా, ఒళ్ళు బలిసిన వాళ్ళకి ఒకలాగా కనబడుతుంది. సో 29వ తారీఖు కనుక కోర్టులో అతన్ని ప్రవేశపెట్టకపోతే కోర్టు ఎలాంటి ఆదేశాలు, తీవ్రమైన చర్యలు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ మీద. ఓకే, డీజీపీ గారిని పిలిచినా నేను ఆశ్చర్యపడిన కోర్టుకి. ఓకే, ఇది దేశవ్యాప్తంగా కూడా సెన్సేషనల్ అయ్యే ఆబ్వియస్లీ సెన్సేషన్ అయింది సార్. ఇవాళ మీకు వాళ్ళ దరిద్రం చూడండి, కాల్చి బూడిచ్చేసిన తర్వాత 2 హెవీ రెయిన్స్ పడ్డాయి. ఆ బూడిది కూడా దొరకలేని పరిస్థితి. ఓకే, నిజవాడ 2 హెవీ రెయిన్స్ పడ్డాయి. ఆ 2 హెవీ రెయిన్స్ సారాంశం బాడీ బూడిది కూడా దొరకలేదు.
ఓకే. ఆ తల్లి అయితే ఆవిడ వేదన అయితే వర్ణాతీతం. కొడుకు ఎలాంటి వాడైనా కావచ్చు, ఎవడైనా సరే కాకి పిల్ల కాకి ముద్దని సామెత చిన్నప్పటి నుంచి చదవలేదు సార్. పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ లైఫ్. గట్ పోలీస్ వ్యవస్థ కొంతమంది ఇలాంటి ఏదో దురాగతాలు ఆగడాలు చేస్తుంటే అంటే డిపార్ట్మెంట్ మీద బ్లేమ్ పడుతుంది. ఇప్పుడు మనస్తత్వ శాస్త్రవేత్తలతోనూ ఇలాంటి వాళ్ళతోనూ అట్లీస్ట్ మానసిక డాక్టర్లతోనైనా సరే ఇలాంటి వాళ్ళు మానసిక సంతులత కరెక్ట్గా లేనప్పుడు ఈ అంకుశం రాజశేఖర్ గారి సినిమాలు అయితే సాయి కుమార్ గారి సినిమాలు చూసి ప్రభావితం అయిపోయి పోలీస్ ఆఫీసర్లు కొంతమందిని 4 రోజుల పాటు ఇప్పుడు చూడండి మిలిటరీలో చూడండి కాశ్మీర్ దగ్గర తీసుకొచ్చినప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో పెడతారు వాళ్ళు అంత చిన్న చెత్తగా పనులు గడ్డి పీకడం చిన్న చిన్న మొక్కలకి గొప్పలు తవ్వడం ఇలాంటివన్నీ. ఎందుకంటే జనజీవన స్వాతంత్రంలో నార్మల్సీ మెయింటైన్ చేయడానికి వాడు అక్కడ కాశ్మీర్ బోర్డర్ లో పనిచేసి వస్తాడు ఆ సైనికుడు. అతని దృష్టిలో అతను కాకుండా ఇంకెవడైనా వాడి దేశద్రోహి కాల్చిపడేస్తాం కాన్సెప్ట్ లో జనాల్లోకి తీసుకొస్తే అందుకే అతన్ని నార్మల్సీ చేయడానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇలాంటి వాటి దగ్గర అతన్ని మామూలుగా రెగ్యులర్ డెకరం మెయింటైన్ చేసిన తర్వాత కొన్ని రోజులు హాలిడే ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి తర్వాత అతను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యేలా చేస్తారు. ఓకే. సో ఎట్లాంటిది ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేయకపోతే చాలా కష్టం. ఓకే. ఈ పోలీసుల వ్యవహారం, వాళ్ళు వ్యవహరించిన తీరు, లాకప్ డెత్ ఇవన్నీ పక్కన పెడితే మరొక వైపు నుంచి సోషల్ మీడియాలో తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి ఇతను నేరస్తుడు, ఇతని మీద 22 కేసులు ఉన్నాయి, అతను గంజాయి, అతను ఒక ఉగ్రవాది అనే తరహాలో పోస్టులు చేసి మీమ్ పేజెస్ కూడా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అయితే జరిగింది. అంటే రేపు పొద్దున ఇతను చనిపోయాడు అని అది నిర్ధారణ అయితే కొంత సేఫ్ గార్డ్ చేసుకోవటానికి మోరల్గా వీళ్ళు కొంత స్ట్రెంత్ గెయిన్ చేసుకోవటానికి అతన్ని ఉగ్రవాదిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసి ఈ 10 రోజుల్లో రౌడీ షీట్ ఓపెన్ అయిపోయింది అనుకోండి సార్. ఇవన్నీ రౌడీ షీట్ అనేది ఎప్పుడు ఉంటుంది? దీనికన్నా ముందు జరిగిన ఎలక్షన్స్ లో అతను నగర బహిష్కరణ అలాంటివి జరిగాయే జరగలేదు. అన్నీ మాడతారు కదా. ప్రజా సంఘాలు ఉంటాయి, మానవ హక్కుల సంఘాలు ఉంటాయి, కోర్టులో ముఖ్యంగా మీన్స్ పెట్టేసి 4 సోషల్ మీడియా పేజీలు నింపేసి 4 యూట్యూబ్ వీడియోలతో కాదు కదా ధర్మం ఆ విధంగా పరిరక్షించబడుతుందంటే చెప్పండి, మాకే అభ్యంతరం లేదు. మీడియా ట్రయల్తోనే కొంత జీవితాలతో చాలా మంది జీవితాలతో ఆడుకున్నారు మొన్నటి దాకా. ఇప్పుడు సోషల్ మీడియా ట్రయల్స్తో కూడా మనం ఏదైనా చేసి వచ్చాను భ్రమంలో ఉంటే ఉండమనండి, ఏం పర్లేదు. సో చట్టమే అన్నిటికన్నా ప్రధానం, దాన్ని మించింది ఏది లేదు అనేది మీరు ఫైనల్ గా ఖచ్చితంగా రేపు 29వ తారీఖు నాడు గౌరవ న్యాయస్థానం పరిధిలో దీన్ని ట్రీట్ చేసే విధానం వేరేగా ఉంటుంది. కళ్ళ ముందు మొన్న తమిళనాడు తరహా పోలీసులకి జరిగింది, ఎన్నాళ్ళు సప్రెస్ చేయగలిగారు ఆ విషయాన్ని. ఓకే. ఒక వ్యవస్థలో ఒక పోలీసు నిలబడింది, దీనికి మొత్తం స్టేషన్ లేచిపోయింది. ఓకే. ఇంకా పౌర సమాజం మీద ఇలాంటి ఒక ఘటన ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు? అంటే వాళ్ళు టెర్రరైజ్ అయ్యే సమాజం మీద జరుగుతాయండి. బాంబు దాడి అయినా ముంబై లాంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా వాళ్ళ యాక్టివిటీస్ ఆగే యాక్సిడెంట్ అవుతుంది, హెవీయెస్ట్ యాక్సిడెంట్ అవుతుంది, ట్రైన్లను ఫ్లైట్లు ఎక్కడో మానేస్తున్నారా? అవి కాదు. అంటే ప్రభుత్వాల మీద ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభుత్వం పనితీరు మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ నడిపిస్తున్న అనితమ్మ గారికి తీవ్ర డ్యామేజ్ ఇది. మీరు రీసెంట్ డెవలప్మెంట్స్ చూసుకోండి, చిన్నపిల్లలు అభం శుభం తెలియని పిల్లలు వాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ లేకపోతే వాళ్ళు తప్పిపోతున్న విధానంలో కనీసం బాడీని కూడా ఐడెంటిఫై చేయలేని పోలీస్ వ్యవస్థ ఉందా అని బాధాకరమైన విషయం కదా పరిగణించబడుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు గోదావరి జిల్లాలో చిన్నపిల్ల చూడండి మిస్సింగ్ కేసు కూడా ఇప్పుడు ఇది తెలియదు. ఆ చిన్నపిల్ల ఒక్కొక్క పిల్ల పోస్ట్ మార్టం మీద డిపెండ్ అయ్యి ఉంటారు. అంటే ఏంటిది అసలు నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు అతని మీద 20 కేసులు 22 కేసులు అని కొంతమంది అంటున్నారు, 15 కేసులు అని కొంతమంది అంటున్నారు, లేదు 2 ఉన్నాయని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు కేసులే ప్రామాణికం అతని మీద 3rd డిగ్రీ చేయడానికి కానీ లేదంటే వాళ్ళకి ఏమంటారు ఒక అవకాశాన్ని ఇస్తుంది అనుకుంటే జులుం చూపించడానికి 30 కేసులు 40 కేసులు 50 కేసులు 500 కేసులు ఉండేవాడు సార్. కోర్టుకు తీసుకెళ్ళి ఉరిశిక్ష చేయించండి, మీరు ఎవరు శిక్షించడానికి. పోలీస్ డిపార్ట్మెంట్ డోంట్ హ్యావ్ ఎనీ డిస్క్రిప్షన్. ఓకే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ చేశారన్నది ఈ రోజుకి కూడా పిక్కోలేక లాక్కోలేక వస్తున్నారు కదా. ఐపీఎస్ స్థాయి ఆఫీసర్ని సస్పెండ్ చేస్తే ఏం చేయగలుగుతున్నారు ఎవరన్నా? ఆ ప్రభుత్వంలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చేమన్నా అభయహస్తం ఇస్తున్నాను అక్కడ నిలబడ్డా? చెప్పండి. ఓకే. సో ఇక్కడ మనం వ్యవస్థతో ఒక వ్యవస్థని రాజ్యాంగం గొప్పతనం అదే సార్, మన్మోహన్ రాసిన రాజ్యాంగం. ఒక లేయర్ ఆఫ్ వ్యవస్థ డిస్టర్బ్ చేస్తుంటే ఇంకొక లేయర్ ప్రొటెక్షన్కి వస్తుంది. వీటన్నిటికైనా సుప్రీం అథారిటీ సుప్రీం కోర్టు. ఇంతవరకు ప్రొటెక్షన్ జోన్స్ లో ఉన్నప్పుడు ఒక జోన్ బ్రేక్ అయిపోతే అల్లాడిపోతే ఎట్లా? ఓకే. అంచేత ఇట్స్ నాట్ సో ఈజీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.